సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ మహాలక్ష్మీపురం గ్రామంలో శనివారం టీడీపీ నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ నీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వైకాపా నేత కావాలరెడ్డి రంగారెడ్డి రేకుల షెడ్డు ధ్వంసంపై తమ పార్టీ వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇటువంటి చర్యలను తమ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహించరని అన్నారు. మాజీ మంత్రి కాకాని వాస్తవాలు తెలుసుకోకుండా అనాలోచిత విమర్శలు చేయడం పద్ధతి కాదన్నారు. కాలిపోయిన పంచాయతీ ట్రాక్టర్ వైకాపా నేత తమ సొంత అవసరాలు వాడుకుంటున్నారని ఈ సందర్భంగా గంగాధర్ తెలియజేశారు. ఎవరో చేసిన దుర్మార్గపు చర్య టీడీపీ నేతలపై నెట్టడం దారుణమన్నారు. వైకాపా 5 సంవత్సరాల పాలనలో తమ పార్టీ నేతలు కార్యకర్తలు పోలీస్ కేసులు వేధింపులకు గురైనారని గుర్తు చేశారు. అటవీ భూమి అన్న కారణంతో తాము సాగు చేసుకుంటున్న రొయ్యల గుంటలను స్వయాన మాజీ మంత్రి కాకాని తోడ్పాటుతో ధ్వంసం చేసి ₹1 కోటి నష్టపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార నేత ఆవుల మునిరత్నంపై రౌడీ షీటర్ లాంటి కేసులు పెట్టి కార్యకర్తలను వేధించడం జరిగినప్పుడు నోరు విప్పని కాకాని ఓటమి తర్వాత సుభాషితాలు చెబుతున్నాడని ఆయన విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో కోడూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. మిత్రులకి నమస్కారం. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోడూరు పంచాయతీకి రావడం జరిగింది. ఆ పంచాయతీలో నిన్న కావాలరెడ్డి రంగారెడ్డి ఏదో కాలిపోయిందని కాకాని గోవర్ధన్ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అక్కడ విజిట్ చేశాడు. అక్కడ ఏదో టీడీపీ కార్యకర్తలు చేసినట్టుగా ఏదో మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు. కానీ అలాంటి నీచమైన పనులు టీడీపీ నాయకులు కానీ మా పార్టీ కానీ అలాంటి కార్యకర్తలు కానీ ఎవరు చేయరు. ఒకవేళ చేసినా మా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు దాన్ని సహించరు. మేము మొదటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఇక బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరం ఆయన వెంట ఉండి ఆయన వెనక నడిచే వాళ్ళమే, ఆయన విధానాలతో నడిచే వాళ్ళమే. కానీ నిన్న అసలు అక్కడ ఏం జరిగిందో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొంచెం పరిశీలించుకొని మాట్లాడాలా. అది ఆడ రొయ్యల చెరువు అతను ఆడ ఒక గుడిసెలో పాత సామాన్లు ఒక దగ్గర పెట్టుకొని ఆ ట్రాక్టర్ గురించి కూడా చెప్పాడు. ₹50 లక్షల ఇక నష్టం జరిగిందని. ₹50 లక్షల నష్టం జరిగినప్పుడు ఆ ట్రాక్టర్ పంచాయతీ ట్రాక్టర్ 5 సంవత్సరాల నుంచి నేను సైట్ చేస్తున్నా. ఆయన రంగారెడ్డి పక్కనే నేను 5 సంవత్సరాలు చూస్తానే, ఆ బండి వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నా. 24 గంటలు ఆయన సైట్లోనే ఉంది. అది ప్రభుత్వం మారినా కానీ పంచాయతీ ఆఫీసుకి పంపిలా, దాన్ని అక్కడే పెట్టుకున్నాడు. అది ఎట్లా ఉందంటే అది పాత స్మగుల్ లాగా అయిపోయింది ఆ ట్రాక్టర్. దాన్ని మళ్ళీ మనం పంచాయతీలో ఇవ్వబడుతుందని ఆ పాత సామాన్ వేసి దానిని వాళ్ళ వ్యక్తులే కాల్చేసి దాన్ని టీడీపీ కార్యకర్తల మీద పడుకోవడం ఎంతవరకు సమావేశం, అది కరెక్ట్ కాదు. కాకాని గోవర్ధన్ గారు మీరు విచారించుకోండి. మీరు విచారించి మా వాళ్ళు కానీ తప్పు చేసి ఉంటే మా మీద ఏ యాక్షన్ తీసుకోండి, మేము కూడా దానికి ఒప్పుకుంటాం. అంతేగాని ఏదేదో వచ్చి ఏదేదో మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడేటప్పుడు మేము 2014 నుంచి 2019 దాకా మేము కూడా కోడూరు పంచాయతీలో మా బీసీలు ఎస్సీలు మేము నాయకత్వం చేసాం. ఒక్కరినైనా మేము కేసు పెట్టావా? ఎక్కడైనా కానీ పంచాయతీలో నిరూపించు. మేమేం చేయలే. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 3 నెలలకే మా మీద కక్ష కట్టి మేమేదో తెలుగుదేశం తీవ్రవాదులు అని మా మీద అన్యాయంగా ఒకసారి చూడండి. భూమిని లీజుకు తీసుకుని సాగు చేస్తామని రైతులు చెబుతుంటే ఆ భూమి అటవీ శాఖ తట్టు అధికారులు అంటున్నారు. మొత్తానికి ఈ ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తపాలెంలో అటవీ శాఖ అధికారులు రెచ్చిపోయారు. 2 రైతులు లీజుకు తీసుకున్న భూమిలో రొయ్యల చెరువును ధ్వంసం చేశారు. మునిరత్నం నాయుడు, గంగాధర్ 16 ఎకరాల భూమిని ఇది మీ సంస్కృతి. ఇది కాకాని గోవర్ధన్ గారు
మాకు అసలు ఏందో అర్థం కావట్లేదు మీరు రావడం. అసలు మీరు మమ్మల్ని 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టారు కాకాని గోవర్ధన్ గారు. ఆ రోజు 400 మంది పోలీసు వాళ్ళని పంపించి, ఫారెస్ట్ వాళ్ళని పంపించి, మమ్మల్ని ఎక్కడన్నా కనపడితే లోపలేసేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పించావు. నువ్వా నీతులు మాట్లాడేది కాకాని గోవర్ధన్ రెడ్డి. పాలాలు 5 గంటలకి పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని వెంకటేశ్వరపాలెం, కొత్తపాలెం 2 ఊర్లు పంపించి ఆఖరాకి బయటికి రాకుండా వాళ్ళని చేసి అడ్డగిచ్చి చేసేవాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏ కేసు లేని మా మునిరత్నం మీద 9 కేసులు పెట్టించావు, రౌడీ షీట్లు పెట్టించావు, 4 రోజులు జైలు పంపించావు. అప్పుడు గుర్తుకు రాలేదా కాకాని గోవర్ధన్ రెడ్డి? అంతే చేయకూడదు. మనము చాలా పద్ధతిగా చంద్రబాబు నాయుడు విధానాలతో మనం పోవాలా అని మా సర్వేపల్లి నియోజకవర్గానికి మొత్తం అందరికీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వినిపించారు. మేము ఆయన విధానంలో మేము పోతాము, ఇది కరెక్ట్ కాదు. మీరు నష్టం జరిగింది రంగారెడ్డికి అంటున్నారు. అదంతా పాత సామాగ్రి. అది నేను కూడా వేలుకోట్లు చేస్తుంటా, నాకు తెలుసు. ఆ పాత సామాగ్రి మహా అంటే ఒక 50,000 అది ఏముంటుందండి ఎత్తుకెళ్తారు స్కాబ్. వాళ్ళు ఎత్తుకో స్కాబ్ ఎంత అది వాళ్ళు ఒక 50,000 రూపాయలు వస్తుంది. ట్రాక్టర్ ఎవరిది? మేము పేసి పోతున్నాం, రేపు వెళ్తున్నాం అందరమే. అసలు ట్రాక్టర్ ఎవరు? ఇద్దరు, అది రంగారెడ్డిదా లేకపోతే పంచాయతీ ఆఫీసుదా? 5 సంవత్సరాల నుంచి నీ కారు పెట్టుకొని నువ్వు మళ్ళీ ట్రాక్టర్ కూడా కాలిపోయిందని చెప్పి ఎట్ట మాట్లాడతావు కాకాని? అది కూడా తెలుసుకోలేకపోతే ఎట్ట కాకాని గోవర్ధన్ గారు? మా కార్యకర్తలు అందరమే కోడూరు పంచాయతీలోకి సెక్రటరీ కాడికి వెళ్ళాం సచివాలయం చూసేదానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాక్టర్ కనపడలా. అప్పుడు సెక్రటరీని అడిగాం, ఏమైనా ట్రాక్టర్ పంచాయతీ ట్రాక్టర్ ఏది అని అడిగితే, సార్ షెడ్ లో ఉంది సార్ అని అన్నాడు సెక్రటరీ. సరే షెడ్ లో ఉంటే ఎప్పుడు వస్తుంది అంటే, సార్ 3 రోజుల్లో తెచ్చి పెడతాను అన్నాడు. షెడ్ లో ఉన్న ట్రాక్టర్ ఈ రోజు రంగారెడ్డి గెస్ట్ హౌస్ కాడికి ఎత్తపోయింది. రంగారెడ్డి కాడికి గెస్ట్ హౌస్ కి ఎత్తుపోయింది. అది చెప్పమను. దాన్ని అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడ దాన్ని కూడా పరిశీలించండి. అంటే ఇది కరెక్ట్ కాదు. మీరు వచ్చి ఈ విధంగా ప్రభుత్వాన్ని టీడీపీ నాయకులను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు.